ఎండల తీవ్రత కాస్త తగ్గిన తెలంగాణ రాజకీయాల హీట్ మాత్రం అంతకంతకు విజృంభిస్తోంది. బెంగళూరులో మొదలైన హిట్లర్ ప్రస్తావన రకరకాల మలుపులు తీసుకుంటూ ఇటలీ తీరం దాకా వెళ్లి ఆగింది. ఇష్యూ ఏదైనా పార్టీలు నేతల మధ్య విమర్శల్లో సభ్యత సంస్కారం లోపిస్తోందా? ప్రజలకు ఇంపుగా ఉండాల్సిన వారి మాటలు కంపుగా ఎందుకు మారుతున్నాయి? సోషల్ మీడియా హీరో అయ్యేందుకు పంచ్ డైలాగుల పేరిట ఏది పడితే అది మాట్లాడుతున్నారా? మరి సోకాల్డ్ నేతాశ్రయాలను కట్టడి చేయాల్సింది పార్టీల, ప్రజల? హైదరాబాద్ లో ధనవంతులు తమ వైభవం పేరిట ఫామ్ హౌజుల కోసం నీటి వనరులను ఆక్రమించి డ్రైనేజీ కనెక్షన్లను నేరుగా చెరువుల్లోకి వదిలేస్తున్నారు. అందుకే ఓ బలమైన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని హైడ్రా తీసుకొచ్చారు. ఎవరినైనా మట్టుబెట్టగల తన కీలక బృందాన్ని హిట్లర్ హైడ్రా అని పిలిచేవారు. అదే స్ఫూర్తితో ఓ సీనియర్ ఐపీఎస్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. కోట్ల మందిని ఊచకోత కోసిన క్రూరుడు, నరరూప రాక్షసుడు మీకు రోల్ మోడలా? మానవజాతి చరిత్రలోనే అతిపెద్ద నరమేధం సృష్టించిన హిట్లర్ ఆదర్శమా అని విమర్శలు గుప్పిస్తున్నారు విపక్ష బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల పాలన నిజంగానే హిట్లర్ అరాచకాన్నే తలపించాయని ట్వీట్లో విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైడ్రా పేరుతో పేదల బతుకులు ఆగం చేస్తున్నారని, సీఎంను తెలంగాణ ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఆ హిట్లర్ పేదల బతుకులు ఊచకోతకొస్తే ఈ నయా హిట్లర్ రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు గులుస్తా ఉన్నాడు. హైడ్రా పెట్టి పేదల బతుకులు ఆగం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. అందుకే నీకు కూడా రేపు ఆ హిట్లర్ కు పట్టిన గతే పడుతుంది. తెలంగాణ ప్రజలు నిన్ను తరిమి తరిమి కొట్టేది రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇక తన బ్రదర్ బావనేనా తాను కూడా పోటీలో ఉన్నానంటూ ఎంట్రీ ఇచ్చారు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిట్లర్ కన్నా ఎక్కువని తాలిబాన్తో పోల్చిన కవిత విద్యాశాఖను సర్కస్ లాగా చేశారంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి గారు నేను హిట్లర్ అని చెప్పుకుంటున్నాడు. మీరు హిట్లరే, కానీ హిట్లర్ కన్నా ఎక్కువ మీరు తాలిబాన్. ఎందుకంటే తాలిబాన్లు కూడా కేవలం ఆడపిల్లల చదువు మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళు చదువుకోకుండా చేసారు. ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి అయితే విద్యాశాఖ ఏదో వెలుగుతుంది అని చెప్పి అందరు భావించారు. కానీ అడుగడుగున అబద్ధాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో హిట్లర్ కామెంట్ చేశారో బీఆర్ఎస్ నేతలకు అర్థం కాలేదని, ప్రతి దాంట్లో రాజకీయమే చూసే కేటీఆర్, హరీష్ రావు మధ్య బీఆర్ఎస్ లో పోటీ పెరిగి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. నాజీ హిట్లర్ వేరు, జన బాహుళ్యంలో ఉండే హిట్లర్ వేరు. హిట్లర్ సిద్ధాంతాలను పాటిస్తామని ముఖ్యమంత్రి ఎక్కడా చెప్పలేదని, హైడ్రా వ్యవస్థ ఎంత బలమైందో చెప్పే ప్రయత్నం మాత్రమే చేశారని, అది నచ్చని వారు దొంగేడుపులు ఏడుస్తున్నారని విమర్శించారు శ్రీధర్ బాబు. ఒక అడ్మినిస్ట్రేటివ్ మెచ్యూరిటీతో ఆర్గనైజేషనల్ స్కిల్స్ అనుకున్న లక్ష్యాన్ని ఉన్న ఆర్గనైజేషన్ లక్ష్యంతో ఒక ఐరన్ డిసిప్లిన్తో పోవాలని ఆ నానుడికి అనుగుణంగా వారు హిట్లర్ అని మాట్లాడితే దాని నాజీ, ఒక టొటాలియన్ స్టేట్గా డిక్టేటర్ అని చెప్పటం అనేది సరికాదు. ఇది రాజకీయంగా నిజంగానే సిగ్గుచేటు అనిపిస్తా ఉంది. ప్రజాస్వామ్యం గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడడాన్ని ఎద్దేవా చేసిన మినిస్టర్ శ్రీధర్ బాబు 10 ఏళ్ల పాలనలో సచివాలయానికి రాని కేసీఆర్ ప్రగతి భవన్ వద్ద కంచె వేసుకుని పాలన చేసింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. 10 ఏళ్ల పాటు సచివాలయానికి రాలే. ప్రగతి భవన్ సామాన్యులు పోవాలంటే ఇనుప కంచెలు పెట్టింది. సామాన్య ప్రజానికానికి ఎంట్రీ లేకుండే. స్వయానా వారి శాసనసభ్యులకి కొంతమంది ఏరి కోరిన ఆనాటి వారి సహచర మంత్రులకే ప్రవేశం ఉంటా ఉండే. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బంకర్ ఏ విధంగా ఉండే అక్కడ నాజీలు పెట్టిన హిట్లర్ బంకర్ లాగా ఉంటుండే. అన్ని తీసినాం మేము. సీఎం రేవంత్ ఓ ఇటాలియన్ ఫ్యామిలీకి గులాంగిరి చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. నార్త్ ఇండియన్స్ కు నమస్తే పెట్టనంటూనే ఇటాలియన్ల కాళ్లు పట్టుకుంటూ మూటలు ముట్టజెపుతున్నారని ఆరోపించారు బీజేపీ అధ్యక్షుడు. ఎమర్జెన్సీ విధించటమే హిట్లర్ మెంటాలిటీ. అదే హిట్లర్ మెంటాలిటీ కాంగ్రెస్ పార్టీది ఉంది. సో ఆ హిట్లర్ మెంటాలిటీలో వచ్చినటువంటి ఆ కుటుంబం వాళ్ళ గులాంగిరి చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ఇటాలియన్ ఫ్యామిలీ అదంతా. కానీ నువ్వు మాత్రం ఢిల్లీకి పోయినప్పుడల్లా సూట్ కేసులు పట్టుకోపోయి మీ ఇటాలియన్ గురువులకి ఇట్లేదా, వాళ్ళ కాళ్ళకు మొక్కట్లేదా?
అటు టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. సంగారెడ్డిలో రాజకీయం భలే రంజుగా ఉంటుందని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు అందరూ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి దామోదర రాజనరసింహ, ఎంపీ రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావులపై సంచలన కామెంట్లు చేశారు కవిత. జహీరాబాద్ లో బుల్లెట్ ట్రైన్ కోసం భూసేకరణ ప్రారంభించిన కేంద్రం ఇటీవల విడుదల చేసిన డిపిఆర్ లో ఎందుకు లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావును ప్రశ్నించారు కవిత. మీ సంగారెడ్డిలో రాజకీయం వల్ల మంచుకుంటాం. అక్కడ జగ్గారెడ్డి సాబ్ ఉంటాడు, ఇటు రఘునందన్ రావు ఉంటాడు, అట చింత ప్రభాకర్ గారు ఉంటారు, ఈ పక్క దామోదర్ రాజనరసింహ గారు ఉంటారు, ఆ పక్క హరీష్ రావు ఉంటారు. చూడడానికి వీళ్ళందరూ వేరే వేరే పార్టీలలో ఉంటారు, కానీ మొత్తం అంతా మ్యాచ్ ఫిక్సింగ్. కంప్లీట్ కలిసి అందరు రఘునందన్ రావు నోరేసుకుని అన్నిటికీ వస్తా ఉంటాడు కదా. ఏమై రఘునందన్ రావు గారు, ఎంపీ గారు, ఏమైంది డిపిఆర్ లో బుల్లెట్ ట్రైన్ జైరాబాద్ రాకపోతే నీ నోటికి తాళం ఎందుకు పడ్డది? మరి ప్రతిపక్షాలు ఏమైనాయి? ఎందుకు ఇవాళ బీజేపీ నిలదీస్తలేదు? టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలపై తనదైన మార్క్ కౌంటర్ ఇచ్చారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కవితది నోరా మోరా అని అడగాలని ఉందంటూనే ఇంకోసారి రఘునందన్ గురించి మాట్లాడితే ఇంటికొచ్చి మైక్ లో మాట్లాడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. రఘునందన్, రాజనరసింహ, జగ్గారెడ్డి, హరీష్ రావులని తిడితే పెద్ద లీడర్ అవుతారని కవిత కలలు కంటున్నారని, జిల్లాల ఎల్లలు తెలియని వ్యక్తి మా చెల్లె అంటూ కవితకు పొలిటికల్ తలంటు పోశారు రఘునందన్ రావు. జహీరాబాద్ ఎంపీ ఎవరో తెలియదు కవితకి, రఘునందన్ రావు జహీరాబాద్ ఎంపీ కాదనేది కూడా తెలియదు కవితకి. జహీరాబాద్కి బుల్లెట్ ట్రైన్ అనే ముచ్చట ఎవరు మాట్లాడలేదు. మీరే టీఆర్ఎస్ ఊహించుకొని మీరే కథలు పడి మీరే పేపర్లలో వార్తలు చెప్పి 10 ఏళ్ల మీ పరిపాలన తర్వాత ఇవాళ వచ్చి జహీరాబాద్కు బుల్లెట్ ట్రైన్ రాకపోతే రఘునందన్ రావు ఎందుకు మాట్లాడతలేడో ఉంటుంది. జహీరాబాద్లో ఉన్నది ఎంపీ రఘునందన్ రావు కాదు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉంటాడు, సురేష్ షెట్కార్ ఉంటాడు. రాసిచ్చేటోడన్నా కొంచెం అకల్మని ఉండాలి రాసిచ్చేటందుకు. సంగారెడ్డిలో మాట్లాడేటప్పుడు మెదక్ ఎంపీ గురించి మాట్లాడాలి, జహీరాబాద్ బుల్లెట్ ట్రైన్ గురించి సంగారెడ్డిలో ఎందుకు మాట్లాడడం? ఇవాళ సంగారెడ్డికి వచ్చి జగ్గారెడ్డిని, రఘునందన్ రావుని, దామోదర్ని, ఆ రాజనరసింహ గారిని, హరీష్ రావు గారిని అందరినీ కలిపి తిడితే ఇవాళ మేము నలుగురం తిడితే కవిత వార్తలు ఉండేందుకు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఏడుంది నీ టీఆర్ఎస్? ఏడ పోటీ చేస్తావు? ఏడ గెలుస్తుంది మీ టీఆర్ఎస్? అధికారంలోకి వస్తుందట ఈమె, అధికారంలోకి వచ్చి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తుందంట. పాలనలో హిట్లర్ పోలిక ఏంటి అంటూ అధికార పార్టీని విపక్షం టార్గెట్ చేస్తే ఇటలీకి గులాంలు అంటూ హస్తం నేతలను కార్నర్ చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్. రుతుపవనాల ఎంట్రీతో ఎండ భగభగలను తగ్గించినా రాజకీయ వేడి మాత్రం తెలంగాణను అగ్నిపర్వతంలా మండిస్తోంది. ఇప్పటికే ఆరోపణల్లో, విమర్శల్లో సభ్యత, సంస్కారాలు హద్దులు దాటేశాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు పొలిటికల్ వెదర్ ఎలా ఉంటుందో ఇప్పుడు అలానే ఉంది పరిస్థితి. ప్రజలకు ఇంపుగా ఉండాల్సిన లీడర్ల మాటలు కంపుగా మారాయనే విమర్శలు ఓపెన్ గానే వినిపిస్తున్నాయి. పంచ్ డైలాగులతో మాస్ మైలేజీ కొట్టేయాలనే తాపత్రయం, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలనే దుగ్ధ నేతల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే ఒకప్పుడు తెలంగాణ రాజకీయాలకు ఇప్పటి పాలిటిక్స్ కు స్పష్టమైన తేడా కనిపిస్తోందని, జనం ఎంకరేజ్ చేయకుండా లీడర్ల నోళ్లకు తాళం వేసేలా కట్టడి చేయాలని, అట్ ది సేమ్ టైం పార్టీలు కూడా స్వీయ నియంత్రణ విధించుకుని విమర్శల డోస్ ఎంత ఉండాలి అనే సొంత రాజ్యాంగం రాసుకోవాల్సిన అవసరం ఉందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.